ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, సంపద సృష్టి అనేది ఎలా ఉండాలి అంటారు? ఒక మంచి సంపదను సృష్టించిన తర్వాత దాన్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి? యా గుడ్ క్వశ్చన్ అండి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంపద కావచ్చు, వ్యక్తి ఎదుగుదల కావచ్చు, ఏదైనా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ జరగాలి. అలా స్టెప్ బై స్టెప్ జరగకుండా మనకు తెలుగు అంటారే నడమంత్రపు సిరి అని, ఆ నడమంత్రపు సిరి వచ్చింది అంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఉండదు. అది కనుక మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా, సేవింగ్స్ చేసినా, లేకపోతే ఒక సంపద వచ్చినా కూడా అది గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ, పెంపొందించుకుంటూ, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని సంవత్సరాల క్రితము కేబీసీ సిరీస్ 5లో సుశీల్ కుమార్ అనే ఒక వ్యక్తికి 5 కోట్లు గెలుచుకున్నాడు వచ్చి చూసాము. కానీ 5 కోట్లు సంపాదించిన వ్యక్తి తన తదనంతరం వితిన్ 3-4 ఇయర్స్లో ఆ 5 కోట్లతో ఏం చేశాడు, ఎలా అయిపోయాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చి చేరాడు అనేది మనం మీడియాలో చదివాము. మీకు గుర్తుండే ఉంటుంది. అతను 5 కోట్ల రూపాయలలో నుంచి ట్యాక్సులు పోగా 3.5 కోట్లు వచ్చింది. అతనికి 3,60,00,000 అక్షరాల. అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి, యాక్చువల్లీ అతను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కాబట్టి అవన్నీ ఆన్సర్ చేయగలిగాడు. ఆ సివిల్ సర్వీసెస్ ఆస్పిరేషన్స్ పక్కన పెట్టి ఢిల్లీ వెళ్ళి తనకు పరిచయం లేని ఆటోమొబైల్ వ్యాపారం చేద్దామని ట్రై చేశాడు. అది కాస్త నష్టం వచ్చింది. అది వదిలేసి నేను సినిమా తీసి త్వరగా నేను డబ్బుని మల్టిప్లై చేస్తానని ముంబై వెళ్ళాడు. ముంబైలో సినిమా తీయడం కోసం ప్రయత్నం చేసి అక్కడ చేతులు కాచుకున్నాడు. తర్వాత ఎవరో సలహా ఇచ్చాడు, సినిమాకు బాగా పెట్టుబడద్దు అంటే సీరియల్ తీద్దాం అనుకున్నాడు. ఇది చేశాడు. దాంతో అవన్నీ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు బీహార్కి వెళ్ళిపోయి అక్కడ తను బాగా ఈ ప్రయాణంలో సిగరెటు, మందుకి అలవాటు పడిపోయి, భార్యకి దూరం అయిపోయి చాలా లైఫ్ అంతా నాశనం చేసుకున్నాడు. పొద్దున్న లేస్తే ఈ లాటరీ కేబీసీలో ప్రైజ్ మనీ వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు పిలవడము, సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవడము, విపరీతంగా ఇంటర్వ్యూలు, ఒక సెలబ్రిటీగా ఫీల్ అయిపోయి అదంతా ఇమీడియట్లీ తను ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన దాన్ని అర్థం చేసుకోలేకుండా ఇది నాకు ఓవర్ నైట్ వచ్చింది, ఇది శాశ్వతం కాదు, దీన్ని మేనేజ్ చేయాలి అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అయిపోయాడు. దాంతో మళ్ళీ తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అదే వాళ్ళ ఆ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ టీచర్గా ఉద్యోగం తెచ్చుకొని 18,000 రూపాయల జీతంతో మళ్ళీ సాధారణ జీవితం గడపగలిగాడు. ఎప్పుడు ఇవన్నీ ఎత్తుపల్లాలు చూసిన తర్వాత అర్థమైంది నేను ఎక్కడున్నాను, నేనేం చేయగలను, ఏం చేయలేకపోయాను అనేది. కనుక డబ్బులు రావడం ఈజే కాదు, దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అండి. నార్మల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా చేసేటప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, పోర్ట్ఫోలియోని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, నేను ఎలా చేయాలని తెలియకపోతే మొదటికే మోసం వస్తుంది. దీనికి ఇంకొకలాగా చెప్పొచ్చు అంటే అమితాబ్ బచ్చన్ తీసుకోండి. మనం చూసాము ఏబిసిఎల్ కార్పొరేషన్, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏబిసిఎల్. ఒక 20 years బ్యాక్ వాళ్ళు మిస్ యూనివర్స్, మిస్ ఇండియా కాంటెస్ట్లు కండక్ట్ చేసి సరిగా లాభాలు రాక బ్యాంక్రప్సీ అయిపోయింది. ఒకనొక టైంలో అమితాబ్ బచ్చన్ 90 crores డెట్ కూడా వెళ్ళిపోయాడు. తన ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. అలాంటి అమితాబ్ బచ్చన్ మళ్ళీ తను ఎక్కడి నుంచి ఎలా సంపాదించాడు, ఓవర్ నైట్గా స్టార్ అవ్వలే. తను స్టెప్ బై స్టెప్ ముంబై స్ట్రీట్లో నుంచి వచ్చాడు. కనుక తనకు తెలుసు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలని. కాబట్టే అలాంటి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు 8 years తర్వాత 3,500 crores ప్లస్ ఆస్తికి అసలు అధిపతి అయ్యాడు. చూడండి, ఒక పక్క ఓవర్ నైట్ వచ్చిన అతనేమో సుశీల్ కుమార్ ఏమో నిలబెట్టుకోలేక బ్యాంక్రప్ట్స్ అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ కింద పడి కూడా లేవగలిగాడు, పడి లేచిన కెరటం లాగా. కారణం ఏంటంటే ఒక మేనేజ్మెంట్ తెలియడం అనేది. ఇప్పుడు మీకు మైక్ టైసన్ తీసుకోండి, మైక్ టైసన్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. ఒకనొక టైంలో 2,000 crores అతని ఆస్తి, బట్ ప్రాపర్ మేనేజ్మెంట్ లేక ఇష్టం వచ్చినట్టుగా గర్ల్ ఫ్రెండ్స్కి తిరగడము, ప్లస్ ఆమె వేసిన దావా వల్ల ఇదైపోవడం, మొత్తం డబ్బులన్నీ పోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి మన తెలుగు సినిమాలు నటించే పరిస్థితికి వచ్చేసింది అయింది. సో ప్రాపర్ డబ్బులు మేనేజ్మెంట్ లేకపోతే మీ ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఎన్ని ఉండనివ్వండి, మనము దాన్ని ఇది చేయలేము, అంటే మేనేజ్ చేయలేము. మేనేజ్ చేయకపోతే సంపద సృష్టి జరగదు. సంపద ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలి, ఒక మహావృక్షంలాగా మారాలి. ఆ మహావృక్షంలో నుంచి మనం పళ్ళు తీసుకుంటూ దాన్ని గడపాలి. అంతే కదా అని చెప్పేసి మనకు తెలుగులో సామెత ఉంది కదా, మనం బాతుగుడ్డు తీసుకుంటూ గడపాలి తప్ప బాతునే కోసుకొని మొత్తం సంపద తీసేసుకుందామంటే పాసిబుల్ కాదు. అది బాతు చచ్చిపోతే మనకు గుడ్డు కూడా రాదు. సో ఇవన్నీ మనకు మన బేసిక్స్లో ఉన్నాయి.
కానీ ఆ బేసిక్స్ మర్చిపోయి మనము ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఎవరైతే వ్యాపారాలు చేసి నష్టపోయాము అన్నారో వాళ్ళందరినీ చూడండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకు ఎంతవరకు బ్యాకప్ ఉంది అని ఉండదు. నిలబెట్టి సాము చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలా, తప్పకుండా నేను మా ఫ్యామిలీని మా అందరినీ మార్చేస్తా అని చెప్పేసి వాళ్ళకు తెలియని ఒక రంగంలోకి వెళ్ళిపోయి మొత్తం ఇదవుతుంటారు. కనుక వెళ్ళే ముందు ఒక మెంటర్ ఉండాలి. ప్రతి స్టెప్ని, ప్రతి ఎదుగుదలని, ప్రతి నడవడికని, ప్రతి ఆర్థిక అవసరాలని ఒక మెంటర్ ద్వారా గైడెన్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే ఎటువంటి సంపదనైనా సృష్టించవచ్చు, సృష్టించిన సంపదని కాపాడుకోవచ్చు. సంపద సృష్టించడం గ్రేట్ కాదు, చేస్తారు, కానీ దాన్ని కాపాడుకోగలగాలి, దాన్ని మేనేజ్ చేయగలగాలి, దాని నుంచి ఫ్రూట్స్ తీసుకోగలగాలి. ఇవన్నీ చేయాలి అంటే మనము ఒక వ్యక్తికి అనుభవం లేకపోతే అనుభవ పాఠాలు నేర్చుకోవాలి. అనుభవ పాఠాలు నేర్చుకొని వాళ్ళ ద్వారా గైడెన్స్ తీసుకుంటూ మెంటరింగ్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలి తప్ప ఇట్లా ఓవర్ నైట్ స్టార్ అయిపోయి నేను ఇంకా ఎక్కడి నుంచి దీన్ని సినిమాలు తీసి ఇంకా సంపాదించేస్తా, ఇంకా సంపాదించి దీన్ని నేను 3 కోట్లు 30 కోట్లు చేస్తా, 30 కోట్లు 300 కోట్లు చేస్తా, అలా గ్రీడ్ వెళ్ళకూడదు. అంతేందుకు స్టాక్ మార్కెట్లో కూడా అంతే కదా. స్టాక్ మార్కెట్లో గ్రీడ్ అండ్ ఫియర్ నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఏదో ఒక ట్రేడ్ తను చేసింది పర్ఫెక్ట్ అయిపోయి అయితే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక నాకేంటి, నేను ఎట్లాంటి ట్రేడ్స్ అయినా చేయగలను, మార్కెట్లో నేను సంపాదించగలను అని చెప్పేసి పోగొట్టుకుంటూ ఉంటారు. పొద్దున్నేసి చూస్తూ ఉంటాం కదా. అలా స్టాక్ మార్కెట్లో లాస్ అయిన ఎవరి నేపథ్యం చూడండి, అంత గ్రీడ్ అండ్ ఫియర్ మధ్య ఉంటుంది. ఆ గ్రీడ్ వల్లనే ఇదంతా అవుతుంది. అంతేగాని ఎక్కడైనా సంపద స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, నేను స్టెప్ బై స్టెప్ సంపాదించుకుంటూ వెళ్తాను, దీన్ని మేనేజ్ చేస్తాను అనే బేసిక్స్ మిస్ అవుతారో అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చాలామంది నాకు జీతం సరిపోవట్లేదు చెప్పేసి ఉన్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ చేస్తారు, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈజ్ ఎ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇట్ వాస్ టోల్డ్ బై వారన్ బఫెట్. సో అది క్లియర్గా మీకు ట్రేడింగ్ చేస్తే లాస్ అవుద్దని సెబీ చెప్తోంది, అందరు చెప్తున్నారు, అయినా వినరు. ఓవర్ నైట్ సంపాదించాలి, ఓవర్ నైట్ నేను స్టార్ అయిపోవాలి అని చేస్తారా, సక్సెస్ అవుతారా అంటే 1% కూడా అవ్వరు. 99% ఫెయిల్యూరే ఉంటుంది. బట్ అది ఈ బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు. సో అలా మర్చిపోయినప్పుడే ఇవన్నీ మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. కనుక మనము ఈ ఎగ్జాంపుల్ ద్వారా లైక్ ఓవర్ నైట్ వచ్చిన వ్యక్తి ఎలా ఇదైపోయాడు, కింద పడి అమితాబ్ బచ్చన్ ఎలా నిలబడగలిగాడు, కారణం ఏంటంటే అతను అనుభవంతో. అతను ఓవర్ నైట్ స్టార్ కాదు, స్టెప్ బై స్టెప్ ఎదుగుదలతోటి పైకి వచ్చాడు. మధ్యలో ఒడిదుడుకులు వస్తాయి, వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాడు. కనుక డెఫినెట్లీ మనము ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటే సంపద, మీరు అన్నట్టుగా సంపద సృష్టించగలం, సృష్టించిన సంపదని మనం కాపాడుకోగలం. కనుక ఓవర్ నైట్ వచ్చిన దాంతో మురిసిపోవద్దు, దాంతో మనము ఇంకా ఇదే జీవితం అనుకోవద్దు కూడా. కనుక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. సంపద సృష్టి అనేది ఎలా జరగాలి, ఆ సంపదను సృష్టించిన తర్వాత దాన్ని ఎలా జాగ్రత్త కాపాడుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.